సో హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం తిరుమలలోనే చాలా స్పెషల్ అయిన ప్లేస్ అయిన జపాలికి వెళ్ళబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో లాస్ట్ దాకా వాచ్ చేయండి. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఫైనలీ ఎట్ జపాలి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపల నడిస్తే జపాలి టెంపుల్ వస్తుంది. మనం అక్కడ దర్శనం చేసుకుంటాం. మరి అంతవరకు వెళ్ళొస్తాం. ఓకే, గోయింగ్ టు ఫారెస్ట్. సో గైస్, మేము ఆల్మోస్ట్ 500 meters దాటి వచ్చేసాము. చుట్టూ చూసుకోండి, ఆల్మోస్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ కవర్ చేసి వచ్చేస్తా. మేమిద్దరం తప్ప ఇక్కడ ఎవరు లేరు బ్రో. రికార్డ్ చేయి. ఓకే, ఏం అటాక్ చేసినా కూడా క్యాప్చర్ చేస్తాను. నార్మల్ గా మీరు తిరుపతిలో ఇన్సిడెంట్ చూసుకుంటే ఒక 3 years బ్యాక్ పులి అనేది ఒక చిన్న బాలుని అటాక్ చేసి వెళ్ళిపోయింది. సో ఆ పులిని కొట్టడం కోసమే ఇప్పుడు తిరుగుతున్నాం. బ్రో పులి వినకపోతే చాలు ఈ వీడియో నన్ను ఎత్తుకెళ్తుంది మళ్ళీ. 700 meters లోపలికి వచ్చేసాము. నార్మల్ గా చూసుకుంటే ఇక్కడ ఎలాంటి అంటే మనుషులైనా మేము ఇద్దరం తప్ప ఎవ్వరు లేదు. మేబీ జంతువులు ఉండొచ్చు. లోపల ఒక ప్లేస్ దగ్గర వాటర్ వస్తుంది. సో ఆ ప్లేస్ ని విజిట్ చేయడానికి మాత్రమే వెళ్తున్నాం. చాలా కాదు. సో ఇది చూడండి, ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఇక్కడ నుంచి లాస్ట్ టైం వచ్చినప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి. అవ్వండి, సక్సెస్ఫుల్లీ క్యాప్చర్ చేశాను. ఈ నీళ్ళు మీకు నేను తాగి చూపిస్తా. ఒకసారి పట్టుకో. నిజంగా చాలా ఫ్రెష్గా ఉంటది. నేను లాస్ట్ 2 times వచ్చినప్పుడు ఇక్కడ తాగినాను. నార్మల్ గా నేను లోపల ఒక వ్యూ అంటే లాస్ట్ టైం ఒక నక్కని చూసాను. అది చూసిన తర్వాత లోపలికి వచ్చాను. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఈ పాయింట్ అనేది కనిపించింది. నియర్లీ 1.2 kilometers సంథింగ్ ఉంటది. వాటర్ 100% ప్యూర్ వాటర్. సో త్వరగా మేమైతే బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. బయటికి వెళ్ళాలి. వైల్డ్ యానిమల్స్. సో గైస్, మనం ఇప్పుడు జపాలిలో ఉన్నాం. యాక్చువల్లీ ఈ ప్లేస్ కి జపాలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణంలో జపాలి అనే మహర్షి ఒకరు ఉండేవారు. వారు తపస్సు చేస్తుండగా హనుమంతుల వారు స్వయంగా కనిపించారు. సో దాని వల్ల ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలిసాడని చెప్తారు. ఇంకా దాని వల్లనే ఈ ప్రదేశానికి జపాలి అనే పేరు వచ్చిందని చెప్తారు. ఎన్ని విషయంలో తగ్గేదే లేదంటుండ ఎవరికి అని అంటుండు. చిన్న బుద్ధి గుణం. వాడు తిండి డిస్టర్బ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ అడవిలో ఫ్రిడ్జ్ దాచిపెట్టారు. ఏముంటదో ఎందో అది ఫ్రిడ్జ్ అసలు. సో తక్కువ వెళ్ళి చూస్తా. బండరాయా? కొండలనే ఎత్తున్నాం. బండ ఎత్తనా? ఓకే, సో పైన రాయ పెట్టేసంటే ఎవరో మ్యాంగోస్ పెట్టించారు. వద్దు, దాంట్లో మ్యాంగోస్ ఇంకా ఆరెంజెస్ ఉన్నాయి. ఒకరి కష్టాల జీవితం మనకొద్దు. ఎప్పుడు ఇలాంటి తప్పు అంటే చేయకండి. ఎవరిది తినకండి, ఎవరిది ఊరికే రావు. ఒకరు తినకూడదు, ఒకరి పైసలు తినకూడదు, ఒకరిని ముంచకూడదు. ఈ 2 పని చేస్తే మాత్రం జీవితంలో ఎప్పుడు బాగోవడం. నా దగ్గర ఏముందో దాంతోనే నేను ఉంటాను, ఎక్కడికైనా వెళ్తాను. అట్లా ఏంటంటే ఈ డ్యామ్ ఉంది కదా,
ఇది వర్షం వచ్చినట్టు మొత్తం నిండిపోతుంది. ప్రజెంట్ అయితే మొత్తం డ్రై ఉంది. ఆల్మోస్ట్ అక్కడ కొంచెం వాటర్ ఉంది. వర్షం వస్తే మాత్రం మొత్తం ఇది మొత్తం ఐ మీన్ ఉండే కదా మొత్తం నిండిపోతుంది. ఇది వర్షం రానంత వరకు ఏం కాదు. ఇలా నడిచి మనం బయటికి వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు స్టెప్స్ ఎక్క బుద్ధి కాకపోతే మీకు ఈ ప్లేస్ చూపిస్తాను. ఇటు నుంచి ఆ కొండల మధ్యలో నుంచి ఉంటుంది ప్లేస్. అటు నుంచి వచ్చారనుకో సీదా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే దేవుని దగ్గర అంటే గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఈ ప్లేస్ చూడండి, ఇది కూడా బాగుంటది. మీరు ఫోటో దిగాలన్నా వీడియో తీసుకోవాలన్నా బాగుంటది ప్లేస్ ఇది. బోటింగ్ అయితే దీంట్లో నార్మల్ చూస్తుంటే ఇక్కడ ఓనర్ లేడు, ఫ్రీగా చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి దీనికి కావాల్సిన ఆయిల్ ఇంకా వాటర్ క్యాన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఇది తెలిసిందే థర్మోకోల్ షీట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్ సేవింగ్ జాకెట్స్ ఉన్నాయి. ఐ మీన్ ఎక్కడైనా తెలుసు కదా లోపల ఎక్కడైనా పడిపోతే అది వేపిస్తారు. సో ఫైనల్ ఇదే.